ఎరా అన్ని స్టోరీలు చెప్తున్నావు, రాజాసాబ్ స్టోరీ చెప్పలేవా? కన్ఫ్యూజ్ అయ్యావా? అర్థం కాలేదా? స్టోరీ ఏం చెప్పాలనేది ఆలోచించుకుంటున్నావా? నీకు దమ్ముంటే రాజాసాబ్ స్టోరీ చెప్పరా అన్న. స్టార్టింగ్ ఓపెన్ చేస్తే దేవనగర సామ్రాజ్యం కోట అయితే చూపిస్తారన్న. అండ్ ఆ కోట గురించి ఒక చిన్న ఇదైతే చూపిస్తారు. ఏంటి అంటే ఆ కోటలో చాలా బంగారం ఉంది. ఆ బంగారం కోసం కొంతమంది దొంగలు పడి తీసుకెళ్దామని చెప్పి చూపిస్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడంతా ఆడున్న పరిసరాలు అవన్నీ చూసి ఆ ఫోటో ఫ్రేములు అవన్నీ దెయ్యంగా మారడం చూసి భయపడిపోయి వెళ్ళిపోదాం అనుకుంటారు. కరెక్ట్గా ఆ టైంకి డోర్లు క్లోజ్ అయిపోతాయి. తీరా చూస్తే ఒక బ్లాక్ షేడెడ్ పర్సన్ వచ్చి వాళ్ళని చంపేస్తాడు. సో అక్కడితో అయిపోయింది. ఇంకా ఓపెన్ చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ గంగాదేవి. సో తను తన మనవడితో సిటీలో సెటిల్ అయి ఉంటుంది. తన మనవడు సో హ్యాపీ లివింగ్ గాయ్ అనమాట. అదే మన ప్రభాస్ డార్లింగ్. ఇలా ఉండగా అప్పుడే ఊరికి మాలవిక మోహన్ వచ్చింది కొత్తగా. సో ఊరికి రాగానే ఆ అమ్మాయిని చూసి కొంతమంది గోల్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ ఉండిద్ది అన్న. మాలవిక మోహన్ అయితే కాపాడతాడు. సో అలాగా మాలవిక మోహన్ మన ప్రభాస్ అయితే క్లోజ్ అవుతారు. అండ్ ఇదే సిచ్యువేషన్లో తనకి నిధి అగర్వాల్ అయితే కనిపిస్తుంది. సో ఏంజల్ డ్రెస్లో అయితే కనిపించింది అనమాట. సో నిధి అగర్వాల్ మీద ఇంప్రెస్ అవుతాడు. ఇంకా రిద్ధి వచ్చేసరికి తన ఇంటి దగ్గరే ఉండే అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ప్రభాస్ మీద ఇంట్రెస్టెడ్గా అయితే ఉంటుంది. సో ఇలాగా అంత బాగుంది అనుకున్న టైంలో ప్రభాస్కి నిద్రపోతున్నప్పుడు కొన్ని ఇల్యూజన్స్ లాగా వస్తూ ఉంటాయి. ఆ దేవనగర సామ్రాజ్యం కనిపించడం అండ్ అందులో నీతి అండ్ అందులో దెయ్యాలు ఇవన్నీ కనిపించడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇదేంటి ఏంటి అనేది తనకు అర్థం కాదు. అయితే ఇలా ఉండగా ఒకసారి సంజయ్ దత్ ఫేస్ కూడా కనిపిస్తూ ఉండిద్ది. ఏంటి అంటే సంజయ్ దత్ ఫోటో ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉండిద్ది. సో వాళ్ళ అమ్మమ్మని అడుగుతాడనమాట, నాకు ఇలా అవుతుంది ఇలా వస్తుంది ఏంటి ఏం జరిగింది అంటే వాళ్ళ అమ్మమ్మ ఆశ్చర్యపోయింది. వాళ్ళ అమ్మమ్మ అయితే చెప్పిద్ది, ఆ దేవనగర సామ్రాజ్యం ఏదో కాదు, అది ఒకప్పుడు మన సామ్రాజ్యం. సో దాన్ని పరిపాలించిన రాణి నేను, మీ నాన్న ఎవరో కాదు ఆ రాజ్యానికి రాజు అని చెప్పి. సో ఇక్కడ తెలిసేది ఏంటి అంటే సంజయ్ దత్ ఎవరో కాదు, ప్రభాస్ వాళ్ళ నాన్నకి అన్నవుతాడనమాట. సో అయితే తనకి బంగారం డబ్బు ఈ వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉండిద్ది. సో మొత్తం ఈ ఆస్తి మొత్తం నాకే రావాలి అన్న ఒక కోరిక అయితే ఉండిద్ది. దాంతో తను ఏమీ చేయలేక క్షుద్ర పూజలు ఇవన్నీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో దాంతో మొత్తం అక్కడ ఉన్న బంగారం మొత్తం దోచుకొని దాన్ని మొత్తం ఇచ్చేస్తే ఆ టైంలో ఒక శాపం లాగైతే ఏర్పడిద్ది. దాంతో ఇతను ఆత్మగా మారిపోయి ఆ బంగారం కోసం ఎవరు వచ్చినా కూడా చంపుతూ ఉంటాడో ఆ బంగారం మొత్తం నాకే దక్కాలి. సో అయితే దీని గురించి తెలుసుకోవడానికి మన ప్రభాస్ అయితే వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ చూసి భయపడి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత సైకియాట్రిస్ట్ అయిన బొమాన్ ఇరానీని అయితే కలుస్తాడు. సో తను నీ మైండ్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, సో కొంత థెరపీ ద్వారా నీ మైండ్లో ఉన్నవి బయటికి తీసుకుని రావచ్చు అని చెప్పి తనని హిప్నాటిజం ద్వారా తన మైండ్లో ఉన్నాయి మొత్తం బయటికి తేవడానికి ట్రై చేస్తాడు. దాంతో ఈ మొత్తం బయటపడతాయి అన్నమాట. వాళ్ళ రాజ్యానికి ఏం జరిగింది, సంజయ్ దత్ ఏం చేశాడు ఇదంతా. సో ఇంకా దీనికి పరిష్కారం ఏంటి ఇవన్నీ కనుక్కొని మళ్ళీ అయితే వెళ్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత తెలిసేది ఏంటి అంటే ఆ శాపం ఆ బంధనం విడిపోవాలి అంటే సంజయ్ దత్ ఆత్మ అయితే గాలిలో కలిసిపోవాలి. ఇక్కడ సంజయ్ దత్ ఏం చేస్తాడు అంటే ఎవరికైతే ఏదైతే ఇష్టమో లేదంటే ఏదైతే భయమో దానిలాగా మారైతే అందరినీ భయపడతాడు. ఇక్కడ ఇల్యూజన్స్ అయితే క్రియేట్ చేస్తాడు. లైక్ మనం హిట్ మూవీ కనుక చూస్తే అందులో దెయ్యం అందరినీ ఎలా అయితే భయపెట్టి చంపిద్దో అలాగే అనమాట సేమ్. అలాగా ప్రభాస్ దేనికి భయపడ్డనమాట. అయితే ఫైనల్గా ప్రభాస్కి వాళ్ళ అమ్మమ్మ చనిపోయి హాస్పిటల్లో ఉన్నట్టుగా అయితే ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు, ఎమోషనల్ చేస్తాడు అనమాట బాగా. సో తర్వాత అర్థమయ్యేది ఏంటంటే ఇదంతా ట్రాప్. ఇందులో నుంచి బయటకు వచ్చేసి ఫస్ట్ అయితే నేను ఇదంతా అంతం చేయాలి. సో అదంతా అంతం చేయాలి అంటే తనకి సంబంధించిన దాన్ని అంతం చేయాలి. తనకి సంబంధించిన ప్రతిదీ ఇంట్లో ప్రతి ఒక్క వస్తువులో ఉంటుంది. అందుకని చెప్పి ఇల్లు మొత్తం కూడా నిప్పు పెడతాడు. ఆ నిప్పు పెట్టే ప్రాసెస్లో సంజయ్ దత్ అడ్డుకోవడానికి అయితే రకరకాలుగా ట్రై చేస్తాడు. ప్రతి ఒక్కదాన్ని దాటుకుంటూ మొత్తం నిప్పు పెట్టి ఫైనల్గా అయితే ఒక జైంట్ మాన్స్టర్ లాగా అయితే మారుతాడు. సో మొత్తం ఇదంతా ఇల్యూజన్ క్రియేషన్ లాగా జరిగిద్ది అనమాట. ఇంకా ఈ ప్రాసెస్లోనే మధ్యలో ప్రభాస్కి వాళ్ళ నాన్న అయితే వస్తాడనమాట. తన శరీరంలోకి వచ్చి ఈ బంగారం కోసం ఒక బ్యాచ్ ట్రై చేస్తుందని చెప్పి చెప్పాను కదా. సో వాళ్ళందరూ ఒక్కసారిగా వస్తారనమాట. ఇంకా వాళ్ళతో అయితే ఫైట్ ఉండిద్ది.
సో ఆ టైంలో అయితే ప్రభాస్ని కాపాడడానికి వాళ్ళ నాన్న అయితే వచ్చి ప్రభాస్లో దూరి అందరినీ రివర్స్లో చేసి అలా అయితే చేస్తుంటాడు. సో ఈ ప్రాసెస్లోనే మన ముగ్గురు హీరోయిన్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ తెలిసే ట్విస్ట్ ఏంటంటే ఆ ముగ్గురులో ఒకళ్ళు ఈ దేవనగర సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళలో ఒకళ్ళు. ఇంకా ప్రాసెస్లో ప్రభాస్ మొత్తం తగలబెట్టేస్తాడు. మొత్తం చేసి దేవనగర సామ్రాజ్యానికి సంబంధించిన అవి మొత్తం తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మకి అయితే ఇస్తాడనమాట. ఇంకా ఫైనల్గా అంతా ఇలా ఉంది అనగా మళ్ళీ దేవగిరి సామ్రాజ్యానికి క్లోజప్ అయ్యి ఆ కోటలో ఇంకోటి ఏదో ఆత్మ ఉన్నట్టుగా చూపిస్తారు. కట్ చేస్తే రాజాసాబ్ 2. ఇదన్న స్టోరీ అయితే స్టోరీ బాగానే ఇంట్రెస్టెడ్గా ఉంది. రేపు సినిమాకి వెళ్తున్నా, స్టోరీ ఇలా లేదనుకో నీ స్టోరీ మారిపోద్ది. మీరేమంటారు? ఒకవేళ మీరు కనుక సినిమా చూసుంటే ఈ స్టోరీ ఆ స్టోరీ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి.